స్వాతి గారు, ఏదైనా పని అనుకున్నప్పుడు ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? డెఫినిట్‌గా ఆటంకాలు కలుగుతాయి. ఆటంకాలు కలగకుండా ఉండటానికి ఏమీ లేదు. ఆటంకాలనేవి డెఫినిట్‌గా కలుగుతాయి. ఆటంకాలనేవే నిన్ను బలపరిచే విషయాలు. ఇవాల్టి రోజున మనకి సక్సెస్‌ఫుల్ అయినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, విజయం సాధించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, వ్యాపారంలో గాని, ఎక్కడైనా సరే, విజయం సాధించిన ఏ వ్యక్తి అయినా సరే మీరు గనక చూస్తే, ఆ వ్యక్తి తన జీవితంలో రకరకాల ఆటంకాలను గెలిచి అంటే ఆ ప్రయత్నంలో, ఆ విజయం సాధించే ప్రయత్నంలో రకరకాల సమస్యలు, రకరకాల ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించి సాధించాడు గాబట్టే తన విజయానికి ఒక విలువ, తన విజయానికి ఒక గౌరవం ఆపాదించి మనం ఇవాళ ఆ వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అరే! ఇన్ని కష్టాలొచ్చినా సరే తను నిలబడి మరి విజయాన్ని సాధించాడని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అలా కాని పక్షంలో మనం వాళ్ళ గురించి మాట్లాడుకునే అవకాశమే లేదు. సో, డెఫినిట్‌గా ఏ పని చేసినా కొన్ని ఆటంకాలనేది వస్తాయి. ఆ ఆటంకాలు వస్తాయన్న సంగతి మనం ముందు నుంచి ప్రిపేర్ అయ్యి, ఆ ఆటంకాలు అధిగమించడానికి స్ట్రాటజీ తోటి, ఆ ఆటంకాలు అధిగమించాలంటే ఏం చేయాలనే ఆలోచనతోటి ముందు నుంచి స్టార్ట్ అవ్వడం ఒక ఆలోచన. వచ్చినప్పుడు దాన్ని ఏదో రకంగా డీల్ చేసి బయటికి రావడం అనేది మరో ఆలోచన. అసలు ఆ పనిలోకి రాకుండానే, అసలు ఆ ప్రాబ్లమ్ రాకుండానే ముందే జాగ్రత్త పడటం అనేది మరో రకమైన ఆలోచన. వీ కెన్ ఫాలో మెనీ పాలిసీస్.